ఏపీ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తామండి. గత 98 నుంచి వర్కర్స్ వీళ్ళంతా 98 నుంచి చేస్తున్నాము. మేము స్టార్టింగ్ నుంచి 450 రూపాయల జీతం కాడ నుంచి పనిచేస్తున్నాము. పెంచగా 15,000 ఇస్తున్నారు. ఆ 15,000లో 2,000 కటింగ్ పోను 13,080 రూపాయల జీతం ఇస్తున్నారు. ఆ జీతం ఇంటికి అద్దె కట్టడానికి కానీ, సరుకులు తెచ్చుకోవడానికి కానీ, ఇదే పిల్లలు ఈ జీతం మీద మేము పిల్లల్ని చదివించుకోలేక అదే పిల్లల్ని తీసుకొచ్చి మా గోతులు తవ్వడానికి మా పిల్లల్ని కూడా అప్పటి నుంచి చేసుకుంటా మా పిల్లగాడిని కూడా తీసుకొచ్చి గోతులు తవ్వడానికే పెట్టించాము. మాకు చదివించే స్తోమత లేదు, చదివించడానికి డబ్బు లేదు, వెనక సహకారం లేదు. కష్టపడి ఒక్కొక్క కొండపైన 50, 100, 150 మెట్లు ఉంటాయి. అలాంటి 50 చోట్ల వాల్స్ తిప్పి నీళ్ళు వదిలి ఇవన్నీ చేస్తాం. ఇంజనీరింగ్ పొద్దున 6 గంటలకు వస్తే రాత్రి 8 అవుతుంది. 12 గంటలు డ్యూటీ చేపిస్తారు. అదనంగా కూడా ఏదైనా లైన్ అందరికి వెళ్ళే లైన్ ఏదైనా డ్యామేజ్ అయితే 5 రోజులు ఇళ్ళకి కూడా పంపించరు. అదేంటంటే మీకు వచ్చినట్టు వాళ్ళు ఎవరు చేయరు. బయట ఉండి పెడతాము కూలీలకి, వాళ్ళకి జీతం ఇవ్వడే కానీ గోతిలో దిగి పని చేయరు. నీళ్ళల్లో మట్టి తీయడం రాదు. ఈ అలవాటు ఉన్న వాళ్ళు కనుక గబగబా తీసి దానికి మరమ్మతులు చేసి జాయింట్లు వేసి లెడ్ కొట్టి ఇవన్నీ సప్లైలు అందరికి ఇచ్చి సమానంగా పంపిస్తారు. 5 రోజులు పనిచేస్తాం. దానికి అదనంగా మాకు జీతము ఉండదు, జీతము ఎవరో సెలవు ఎవరో ఏదో ఇస్తే నామకార్థంగా నైట్ అంతా పనిచేశారు కదా, ఒక పూట సెలవు తీసుకొని రండి మీరు, లేకపోతే అలాగో పని చేసుకున్నప్పుడు ఎమర్జెన్సీ ప్రతిదానికి మమ్మల్ని ఎమర్జెన్సీగా వాడుకొని, ఎమర్జెన్సీ అనేటప్పుడు గవర్నమెంట్కి కూడా తెలియాలి కదా, ఎమర్జెన్సీ వాటర్ సప్లై లేనిది ఇక గడవదన్నప్పుడు ఎమర్జెన్సీగా జీతం పెంచాల్సింది ముందే కదా. మా జీతం పెంచాల్సింది ముందు, మా తర్వాత పెంచిన తర్వాత అందరికీ పెంచాలా. ఇదివరకు సీపర్గా ఇవన్నీ మామూలుగా హెల్త్ సెక్షన్ ఇదంతా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి 3,000 జీతం ఉంటే మాకు 6,000 జీతం ఉండేది. వాళ్ళకి 4,000 జీతం వచ్చినప్పుడు మాకు 8,000 జీతం వచ్చేది. వాళ్ళని పైకి తీసుకెళ్ళి మమ్మల్ని కిందకు నొక్కేశారు. మాకు ఆ జీతం లేక, ఈ 13,000 జీతంతో బతకలేక, మా పిల్లల్ని చదివించలేక ఇదే గోతుల్లో తీయడానికి పంపించి